ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2025-26 భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకు తోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండటం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్కులు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. ఈ మేరకు తన వార్షిక నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, నిధుల లభ్యత తగినంత ఉండటం ఆర్థిక రంగం పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది ఆర్థిక కార్యకలాపాలకు మద్దతిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు నెలకొన్నప్పటికీ భారత ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్లు గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యంలో సమస్యలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, వాతావరణ ఆధారిత అనిశ్చితులు దేశ వృద్ధి అంచనాలను దిగువ వైపుకు తీసుకెళ్లే రిస్కులను ఆర్బీఐ తన నివేదికలో ప్రస్తావించింది. సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతుండటంతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు శాంతించటం, వ్యవసాయ ఉత్పత్తి పెరగటం, నైరుతిలో సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచడానికి సాయపడే అంశాలుగా పేర్కొంది. వాణిజ్య విధానాల్లో ఊహించని మలుపులు ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితులకు దారితీయవచ్చని, ఎగుమతులకు సమస్యలు ఎదురుకావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తూ ఉండటం ఈ ప్రభావాలను పరిమితం చేయొచ్చని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ రంగం బలంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు, ఈ దిశగా సేవల నాణ్యతను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2021ను ఈ ఆర్థిక సంవత్సరంలో సమీక్షించనున్నట్టు తెలిపింది. ఆర్బీఐ నిర్వహణలోని బంగారం ఆస్తుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 57% జంపు చేసి 4.32 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఈ మొత్తం 2.74 లక్షల కోట్లుగానే ఉండటం గమనార్హం. పరిమాణం పరంగా చూస్తే 2024 మార్చి నాటికి 822 టన్నుల బంగారం ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి 879.58 టన్నులకు పెరిగింది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ గత ఆర్థిక సంవత్సరంలో అనగా 2024-25లో 8.20%, 5.77 లక్షల కోట్లు పెరిగి 76.25 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఇది 70.47 లక్షల కోట్లుగా ఉంది. మిగులు నిల్వలు 27% అధికమై 2,68,590 కోట్లకు చేరాయి. ఇక విదేశీ మార్గం లావాదేవీలపై ఆదాయం 33% పెరిగి 1.11 లక్షల కోట్లకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ప్రకటించినట్టు ఈ నివేదిక తెలిపింది. కరెన్సీ నోట్లను నిర్వీర్యం చేసే విషయమై ఆర్బీఐ పర్యావరణ అనుకూల నిర్ణయం తీసుకుంది. ముక్కలైన నోట్లు, కాలం చెల్లిన నోట్లతో పార్టికల్ బోర్డులు తయారు చేయనున్నట్లు ప్రకటించింది. తయారీదారులను నియమించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కాగా 10, 20, 50, 100, 2000 నకిలీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. 200, 500 డినామినేషన్ నకిలీ నోట్ల విలువ వరుసగా 13.9%, 37.3% చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. కరెన్సీ నోట్ల ముద్రణపై ఆర్బీఐ 6,373 కోట్లు ఖర్చు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ముద్రణా వ్యయం 5,101 కోట్లతో పోల్చి చూసినప్పుడు 25% ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మోసాల విలువ 3 రెట్లు పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులు తదితర మోసాల విలువ 36,014 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంలో ఈ మొత్తం 12,330 కోట్లుగానే ఉంది. మోసాల కేసుల సంఖ్య మాత్రం 23,953 నుంచి 36,060కు తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి 122 మోసం కేసులను అనగా 18,674 కోట్ల మొత్తం పునః పరిశీలన తర్వాత మళ్లీ రిపోర్టు చేయటం వల్లే ఈ మోసాల విలువ గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది.